నిన్నటి వరకు ఒక ఎత్తు ఇవాల్టి నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉంది ఏపీలో బీజేపీ తీరు. 10 కాదు 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజా పరిణామాల నేపథ్యంలో సీట్లపై పునఃసమీక్ష తప్పదా అన్న చర్చ మొదలైంది. మరోవైపు 4 సీనియర్లు అమరావతి సమావేశానికి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీకి అంగీకరించిన బీజేపీ తాజాగా మరో సీటుపై కన్నేసింది. 11 అసెంబ్లీ సెగ్మెంట్లు కావాలని పట్టుబడుతున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీకి మరో సీటు తప్పక కేటాయించాల్సి వస్తే జనసేన, టీడీపీ ఎవరు త్యాగం చేయబోతున్నారన్న చర్చ మొదలైంది. పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్ జనసేనకు కేటాయించినా ఇప్పటి వరకు ఆయా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ మెట్టు దిగకపోతే ఈ మూడింటిలో ఒక స్థానం ఇచ్చే అవకాశం ఉంది. జనసేన సీటు కోల్పోయినా టీడీపీకే నష్టమన్నట్లుగా ఉంది పరిస్థితి. పొత్తులో 21 సీట్లు దక్కించుకున్న జనసేనకు పి గన్నవరం అదనంగా దక్కింది. బదులుగా జనసేన నుంచి టీడీపీకి సీట్లు వెళ్లలేదు. బీజేపీ కోరుతున్న సీటు ఎవరి కోసం, ఎక్కడ కోరుకుంటోంది అంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో సోము వీర్రాజు కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అనపత్తికి బదులు రాజంపేట సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అదనంగా కోరుతున్న సీటును టీడీపీ, జనసేనలో ఎవరు త్యాగం చేయబోతున్నారు? వాస్తవానికి జనసేన సీట్లు 24 నుంచి 21 తగ్గాయి. అంటే 3 స్థానాలను ఆ పార్టీ త్యాగం చేసింది. అదనంగా పి గన్నవరం తగ్గింది. మరి తాజా నిర్ణయంపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు అన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే అమరావతిలో నిర్వహించిన పదాధికారుల సమావేశం బీజేపీలో హీట్ పుట్టిస్తోంది. తాజా పరిణామాలు గమనిస్తే పాత నేతలు, వలస నేతలతో కమలం పార్టీ రెండుగా విడిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ ముఖ్య నేతల సమావేశానికి దూరంగా ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ 4 నేతలు మీటింగ్ కు రాకపోవడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో సీనియర్లను బుజ్జగించే పనిలో పడ్డారు ఢిల్లీ పెద్దలు. అయితే వారి నుంచి ప్రతిస్పందన లేదు. చివరకు పార్టీ నేతల పలకరింపులు, ఫోన్ కాల్స్ కు కూడా దూరంగా ఉన్నారట. ఎంపీ అభ్యర్థుల ప్రకటనపైనే రుసరుసలాడుతున్న సీనియర్లు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వలస నేతలకే ప్రాధాన్యమిస్తున్నారని, అసహనంతో ఉన్నారని కమలం పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. సీనియర్లు మీటింగ్కు రాకపోవడానికి కారణాలేంటి? బీజేపీలో పాత కొత్త వార్ నెలకొందా అంటే ఇదంతా మీడియా సృష్టి అంటున్నారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే జాతీయ నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని అంటున్నారు. జీవీఎల్ వ్యాఖ్యల్లో అసంతృప్తి లేదంటున్నారు. పాత కొత్త అనేది ఎక్కడా లేదు. ఎక్కడన్నా వారు నడుస్తుందంటే ఎవరన్నా చెప్పారా? ఇదంతా ఓన్లీ మీడియా సృష్టే కానీ వేరే ఏం కాదు. పార్టీ, కేంద్ర పార్టీ అన్ని విషయాలు చూసి అక్కడ ఎవరైతే బాగుంటుంది, ఏ ప్రాంతంలో ఎవరైతే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని అన్ని స్టడీ చేసిన తర్వాత దానికి ఇంత సమయం పట్టింది. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? సీనియర్ నేతలు ఎందుకు హాజరు కాలేదు అంటే దాన్ని ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు మరో నేత సుజనా చౌదరి. సోము వీర్రాజు గారు కొంచెం ఆయన ఫేవరెట్గా ఉందని చెప్పారు నాతోనే. ఈ సమావేశం పర్టికులర్గా పెట్టినందుకు కొంచెం లేట్గా ఇన్ఫార్మ్ అయి ఉంటుంది. అందరికి ఎటువంటి రకమైన సమస్యలు లేవు. ఎవరికి పాత అంటే ఇప్పుడు కూడా బీజేపీ నేతలే వాళ్ళందరూ బాగానే ఉన్నారా, మీరేమి గడబడి చేయక్కర్లేదు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీలో ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో మొదలైన వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో అన్న చర్చ ఇంటా బయట సాగుతోంది.